డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వరపురం 53వ డివిజన్ నందు 53వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎం వెంగళరెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరియు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాల్గొని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివాళులు అర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని మరణించి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కానీ మనసులో కానీ చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, నాలుగింటిలో కూడా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు జరగడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా 53వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులందరికీ కూడా వెంగళరెడ్డి గారితో పాటు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇన్ఛార్జి వైఎస్ఆర్కి ఈరోజు డాక్టర్ దివంగత రాజశేఖర రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం జరుపుకుంటా. అట్లాగే ఈరోజు మా నాయకుడిని చంద్రశేఖర్ రెడ్డి పిలిచి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు.